నమస్కారం దూరదర్శన వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు భగవద్గీతకు అరుదైన గౌరవం యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు భారత నాగరిక వారసత్వానికి చారిత్రాత్మక క్షణమన్న ప్రధాని భగవద్గీత నాట్యశాస్త్రం శతాబ్దాలుగా ప్రపంచానికి స్ఫూర్తినిస్తున్నాయన్న మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించిన కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పిన్నాపురంలో గ్రీన్కో ఎనర్జీ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు 6 నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడి ఛత్తీస్గఢ్లోని సూక్ష్మ జిల్లాలో 22 మంది నక్సల్స్ లొంగుబాటు ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 27 ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో దావూదీ బోహ్రా సంఘ సభ్యులు ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. మైనారిటీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం పట్ల బోహ్రా సంఘ నాయకుడు షెహజాద్ హుస్సేన్ బుర్హానుద్దీన్ రాష్ట్రపతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భగవద్గీతకు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీతకు చోటు దక్కింది. భగవద్గీతతో పాటు భరతముని రాసిన నాట్యశాస్త్రానికి గుర్తింపు లభించింది. ఈ ఘనతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. భారత నాగరిక వారసత్వానికి ఒక చారిత్రాత్మక క్షణమని అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణం ఇదని పేర్కొన్నారు. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో గీత నాట్యశాస్త్రం చేర్చబడటం మన కాలతీత జ్ఞానం గొప్ప సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపునున్నారు. భగవద్గీత నాట్యశాస్త్రం శతాబ్దాలుగా నాగరికతను చైతన్యాన్ని పెంపొందించాయని అవి ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. టారిఫ్ల విషయంలో భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో డోజో విభాగ అధిపతి ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో చర్చలు జరిపినట్లు ప్రధాని సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. మస్క్తో పలు అంశాలపై చర్చించామని ఈ ఏడాది ఆరంభంలో వాషింగ్టన్లో భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలను ప్రస్తావించామని మోదీ పేర్కొన్నారు. సాంకేతికత ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న ప్రాముఖ్యతపై చర్చించామన్నారు. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ కృతనిశ్చయితం ఉందని తెలిపారు. సిక్కుల 9వ గురువు శ్రీ గురు తేజ్ బహదూర్ జయంతిని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశంలోనే గొప్ప ఆధ్యాత్మిక జ్యోతి ప్రదాతగా తేజ్ బహదూర్ చిరస్మరణీయులన్నారు. ఆయన జీవితం ధైర్యం, కరుణ, సేవా తత్పరలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. కేంద్ర పునరుత్పాదక ఇంధన ఇంజిన్ వినియోగదారులకు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా పిన్నాపురంలోని గ్రీన్కో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును ప్లాంట్ను పరిశీలించారు. టన్నెల్లో టర్బైన్స్ను పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ వినియోగదారుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటనలో భాగంగా నంద్యాల జిల్లాలో అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి ఆలయ అధికారులు అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇంటి ఇలవేలుపు అహోబిలం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు. పిన్నాపురం గ్రీన్కో ఏజెన్సీ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను రానున్న 6 నెలల్లో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. దేశ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం సహకారంతో సోలార్ ప్లాంట్లో 1700 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు ముమ్మరం పనులు జరుగుతున్నాయని తెలిపారు. वैशिष्ट्यपूर्ण पंप स्टोरेज, यूनिक पंप स्टोरेज पावर जनरेशन का काम भी इधर चल रहा है. तो इसमें नियरली अबाउट 1700 मेगावाट मीन्स 1.6 गीगावाट तक पावर पंप स्टोरेज का पावर प्रोड्यूस होगा. और ये पूरा
फर्म एंड डिस्पैचेबल ऐसे हमारा एनर्जी टर्मिनोलॉजी में बोलते हैं। फर्म एंड डिस्पैचेबल बोले तो లోకానికి శాంతిదూతగా వచ్చిన యేసుక్రీస్తుకు కలువరిగిరిపై సిలువ వేసిన శుక్రవారం రోజును గుడ్ ఫ్రైడేగా నిర్వహిస్తామని, శరీరంలో మేకులు దిగించిన సమయంలో కూడా ఆ దేవదూత శాంతిని ప్రబోధించాడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అందుకే ఆయన చూపిన మార్గం అనుసరణీయమని, ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకునే ఈ పవిత్ర దినం రోజు ఉపవాసం ఉండి ఆయనకు నివాళులర్పించడం క్రైస్తవ సోదరులు పాటించే ఆచారమన్నారు. క్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన బోధలు పాటిస్తూ సర్వమానవ సమానత్వాన్ని, శాంతిని నెలకొల్పేందుకు కృషి చేద్దామని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. పిన్న వయసులోనే లోక్సభకు ఎన్నికై అరుదైన గౌరవం గుర్తింపు పొందిన శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు తాజాగా గ్లోబల్ యంగ్ లీడర్గా ఎంపిక అవడం పట్ల శ్రీకాకుళం జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 10 నెలల కాలంలో పౌర విమానయాన శాఖ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని తెలిపారు. మన ఆత్మీయుడు, ప్రతి ఒక్కరికి ఆత్మబంధువుగా ఉన్నటువంటి వెస్టైల్ జీనియస్ కలిగినటువంటి శ్రీ రామ్మోహన్ రావు నాయుడు గారు గ్లోబల్ లీడర్గా, వరల్డ్ గ్లోబల్ లీడర్గా ఎంపికయ్యారు. ఆ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వాసులం అందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అటువంటి లీడరు ఈవేళ శ్రీకాకుళం జిల్లాకి ఉండడం మా శ్రీకాకుళం జిల్లాకే గర్వకారణంగా ఉన్నది. ఆయన చిన్నతనం నుంచి కూడా బాగా విజ్ఞానాన్ని సంపాదించి విజ్ఞానమే ఆయన పరమాయుధంగా ఉండి ప్రజలందరితో మమేక్యమయ్యి ఎకనామిక్స్లో కానీ, ఏ సైంటిఫిక్లో కానీ, ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో కానీ ఆయనకి చాలా ప్రజ్ఞాశాలి ఆయన. అటువంటి వ్యక్తికి ఈవేళ మాకు ఈ శుభవార్త రావడం అనేది మా గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇది ఒక మహనీయుని యొక్క ఆయన చిన్న వయసులో సంపాదించినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. ఇటువంటి అవకాశం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ అన్నారు. అనంతపురంలో ఈరోజు ఆయన జిల్లా కార్యాచరణపై స్థానిక నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో చర్చించామని తెలిపారు. ప్రభుత్వం వచ్చి ఎక్కడ ఇష్యూస్ లేకుండా, కార్యకర్తల దగ్గర కూడా ఏమి ఇష్యూస్ లేకుండా 3 పార్టీలు కలిసిమెలిసి ఇంకా ముందుకు ఎట్లా స్ట్రాంగ్గా రేపు వచ్చే ఎలక్షన్స్లో ఎట్లా బాగా చేసుకోవాలా, ఏమైనా ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేసుకునే దాని విషయంలో ఈరోజు డిస్కషన్స్ జరగడం జరిగింది. జనరల్గా ఒక కుటుంబంలో 4-6 మంది ఉన్నప్పుడు కూడా చిన్న ఉంటాయి. అది పెద్ద ఇష్యూస్ కాకుండా ఎప్పటికప్పుడు మాట్లాడుకొని మనం సాల్వ్ చేసుకుంటే ఎప్పటికి ఏం ఇష్యూస్ లేకుండా ఉండేదానికే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. సో సమస్యలు ఎమ్మెల్యేస్ దగ్గర కొన్ని ఇష్యూసు, లేకపోతే ఎన్డీఏ పార్ట్నర్స్ దగ్గర ఉండే ఇష్యూస్ వాళ్ళతో మాట్లాడుకొని అన్నీ సాల్వ్ చేసుకోగలిగినాము. కొన్ని డికేట్స్ పాలించాలనే ఉద్దేశంతో స్టేట్ వైడ్ ఇన్ఛార్జ్ మినిస్టర్లు న్యూట్రల్గా ఉంటారని చెప్పి ఉద్దేశంతో ఇన్ఛార్జ్ మినిస్టర్ ఒక డిస్ట్రిక్ట్కి పెడతారు. అక్కడ అందరితో మాట్లాడుకొని ఏమన్నా ఇష్యూస్ ఉంటే అప్పటికప్పుడు సాల్వ్ చేసుకునే విధానం. త్వరలో మడకశిర నియోజకవర్గం అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్లో సవితాలతో కలిసి మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం 4 విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రారంభించి మరో 3 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సబ్ స్టేషన్స్ ఓపెన్ చేసుకుంటున్నాం. అది కాకుండా ఇక్కడ కరెంట్ సమస్యలు ఎక్కువ ఉన్నాయంటే 3 సబ్ స్టేషన్లు ఇవ్వడం జరిగిందనమాట. అవి కూడా వాళ్ళు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించి ఏదైనా సరే ఈ ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. కరెంట్ సంబంధించి ఏ సమస్యలు ఉన్నా సరే తప్పకుండా మా డిపార్ట్మెంటు అందరూ కూడా ఖచ్చితంగా పనిచేసిద్దని చెప్తా ఉన్నాం. కానీ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మడకశిర కాన్స్టిట్యున్సీలో చాలా పెద్ద ఎత్తున సోలార్, విండు ఎక్కడైతే అనుకూలమైన ప్రదేశం ఉందో అక్కడ అన్నింటిలో కూడా చేస్తాం. అది కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇళ్ల పైన విద్యుత్ తోటి కరెంటు పెట్టుకోమని చెప్పి చాలామందికి చెప్తా ఉన్నాం. సూర్య గారు అని చెప్పి మనం స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి చేస్తూ ఉన్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 10,000 కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. వివిధ ప్రాంతాలని వివిధ తరాల్లో అభివృద్ధి చేయాలని చెప్పేసి పనిచేస్తూ ఉన్నారు. అమరావతి అభివృద్ధితో పాటు
విశాఖపట్నం అవ్వచ్చు, ఈ అరస్టువల్ అనంతపురం అవ్వచ్చు, అలాగే తిరుపతి అవ్వచ్చు, అన్నీ కూడా దాని యొక్క స్పెషలైజేషన్ బట్టి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. దాని దిశగానే అందరు నాయకులు పనిచేస్తున్నారు. ఈరోజు మడకశిరలో మనం చూస్తూ ఉన్నాం పెద్ద సోలార్ ప్రాజెక్ట్. గతంలో ఎంతోమంది ఇక్కడ శాసనసభ్యులు చేశారు వివిధ పార్టీ నుంచి, కానీ గతంలో తెలుగుదేశం హయాంలోనే ఇక్కడ అభివృద్ధి వైపుకు అడుగులేసింది. మనకి రోడ్లు అభివృద్ధి చూసాం. మళ్ళీ ఈ రోజున అతిపెద్ద నవయుగ గ్రూప్ వాళ్ళ సోలార్ ప్రాజెక్ట్ వస్తూ ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దృష్టి, వారి యొక్క ఆలోచన ఈ ప్రాంత అభివృద్ధి పైన. గతంలో కియా మోటార్ వచ్చింది జిల్లాలో, ఈ జిల్లాలో ఇంత అభివృద్ధి జరిగింది. రియల్ ఎస్టేట్ ద్వారా పరంగా అవ్వచ్చు, ఇండస్ట్రీస్ పరంగా అవ్వచ్చు, ఇంక్లూడింగ్ ఫార్మర్స్కి కూడా సరైన సమయంలో నీళ్ళు అందించి అభివృద్ధి చెందిందంటే. పంట పొలాల ముప్పు నివారించేందుకు దమయపర్తి కాలువ పనులు చేపట్టామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం వడ్డిపరు వద్ద ఆయన ఈరోజు దమయపర్తి కాలువ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఏటా వర్షాకాలంలో దమయపర్తి కాలువ పొంగడంతో రైతులు నష్టపోతున్నారని, వారి ఇబ్బందులు తొలగించేందుకు సత్వరమే కాలువ పనులు పూర్తి చేస్తామన్నారు. అనంతరం పోడూరు మండలంలోని 3 గ్రామాల్లో 2,62,00,000 రూపాయలతో గ్రావెల్ రహదారుల పనులు మంత్రి ప్రారంభించారు. చేసేటువంటి తొక్కదాయని ట్రైను ఏదైతే ఎన్నికల ముందు నేను ఒక మాట ఇచ్చాం, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకుంటానని మాట ఇచ్చా. ఎందుకంటే ఆ రోజు 14-19లో నేను పనులు ప్రారంభిస్తే ఆ రోజు వైసీపీ గద్దలు అడ్డుకునేటువంటి పరిస్థితి. కొన్ని 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏమన్నా చేశారని అంటే మరి ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి చేయలేదు కదా. నేను తెచ్చిన నిధులు కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే మళ్ళీ ఈరోజు మరి 14 కోట్ల రూపాయలు అక్షరాల ఈ యొక్క దమయపర్తికి నిధులు కేటాయించి మరి మొన్ననే మేము కొబ్బరికాయ కొట్టాము. మరి మొన్ననే తర్వాత రోజు కొలతలు వేశారు. మళ్ళీ ఈరోజు వెంటనే పనులు కాంక్రీట్ పనులతో సహా ప్రారంభించారు. అంటే ఉత్తరాంధ్ర ప్రజలకు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్తో కలిసి ఈ ఉదయం తనిఖీ చేశారు. అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. కేజీహెచ్లో మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి కోట్లాది రూపాయలతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. పరిశీలన చేసి ఉన్న సౌకర్యాలు మెరుగుపరచడం, వచ్చేటువంటి రోగులకు కావచ్చు, వాళ్ళ యొక్క అటెండెన్స్కి కావచ్చు సౌకర్యాలు మెరుగుపరచడం చేయాలనే లక్ష్యంతో విజిట్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు కొద్ది పబ్లిక్ హాలిడే అయితే డాక్టర్స్కి ఎమర్జెన్సీ కూడా తక్కువ, అంటే ఎలక్టివ్ తక్కువగా ఉంటే ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు పెట్టుకోవడం జరిగింది. క్యాజువాలిటీకి ఆల్రెడీ 1 crore తోటి మనం రెనోవేషన్ చేస్తున్నాం. రెనోవేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయింది. కొంత సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఐసీయూలు, గైనిక్, తర్వాత మిగిలిన వాటి కూడా చూసి ఇంప్రూవ్మెంట్ కోసం ప్రభుత్వం నుంచి చేయాలనే విషయం మీద. గుంటూరు జిల్లా మంగళగిరిలో మాదక ద్రవ్యాల నిర్మూలనకై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నామని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తాడేపల్లిలో గంజాయిని అక్రమంగా విక్రయిస్తున్న 4 నిందితులను అరెస్టు చేశామన్నారు. వారి నుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గాంజాని మన జిల్లాలో నిర్మూలించాలి అనే ఒక పట్టుదలతో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ప్రత్యేక టీముని ఫామ్ చేయడం జరిగింది. కృష్ణా కెనాల్ రైల్వే స్టేషన్ రోడ్లో వచ్చినటువంటి సమాచారం మీద ఉదయం 7 గంటలకు అక్కడికి వెళ్ళి అక్కడ అనుమానంగా గాంజా సేవిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు పట్టుకోవడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు గాంజా సేవిస్తూ గాంజాని కలిగి ఉన్నారు, సుమారు 4 కేజీలు. వాళ్ళు పేతా దినేష్ కుమార్, వీళ్ళు తాడేపల్లి టౌన్ ఉంది, అలాగే సూర్య గణేష్, మలిశెట్టి అనిల్, కల్లం అనిల్ రెడ్డి, వీళ్ళందరూ కూడా తాడేపల్లి మండలం ఉండవల్లి పెనుమాక గ్రామాలకు చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు 4. ఇప్పుడు చిన్న విరామం. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
వార్తలకు తిరిగి స్వాగతం. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో విద్యార్థులు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని కృష్ణా విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ శాఖ డీన్ సుందరకృష్ణ తెలిపారు. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ AI, కో-పైలట్ అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీన్ మాట్లాడుతూ సుమారు 500 మంది విద్యార్థులు CRT కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. భవిష్యత్తులో సర్టిఫికేట్ కోర్సులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్ లోకేష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు రాబోయే తరంలో మనకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ట్రైనింగ్ ఇవ్వడానికి నిర్ణయించారు. వారు మైక్రోసాఫ్ట్ కంపెనీతో హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఒప్పందం చేసుకొని రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వం వారి తరఫున ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. దాని ప్రకారం మన కృష్ణా విశ్వవిద్యాలయం వారు మైక్రోసాఫ్ట్ టీమ్ని మనం ఆహ్వానించాము. దానికి మొన్న 15వ తారీఖు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కృష్ణా గారు వచ్చి మైక్రోసాఫ్ట్ టీం తరఫున ట్రైనింగ్ ఇచ్చారు. ఈరోజు సచిన్ చౌహాన్ గారు మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో, గిట్ హబ్ టెక్నాలజీస్ మీద ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ అయిన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు నిరుపేదలకు వరంగా మారుతున్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ అభియాన్ పలువురు లబ్ధి పొందుతున్నారు. పోషణ్ పక్వాడ్ ప్రక్షోత్సవాల్లో భాగంగా ఈరోజు గర్భిణీలు, బాలింతలు పోషకాహార ప్రాధాన్యత, చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. అంగన్వాడీల ద్వారా అందిస్తున్న పోషకాహారంతో ఆహార భద్రత లభిస్తుందన్నారు. నేను ఇప్పుడు బాలింతని 4th మంత్ నాకు. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను మా పిల్లలకు, మా పెద్ద పాప బాగా తను ఫుడ్ కానీ తను ఇక్కడ స్టడీస్ కానీ బాగానే చదువుకుంటుంది. వాళ్ళతో ఒక తల్లిలాగా చూసుకుంటున్నారు. అదే విధంగానే మేము ఇక్కడ ప్రతి సెంట్రల్ నుంచి వచ్చేటువంటి, కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క పథకాన్ని మాకు వాళ్ళు వెంటనే తెలియజేస్తున్నారు. ఇంటికి వచ్చి వాళ్ళు టీటీ ఇంజెక్షన్స్ 3rd month లో, అలానే ప్రతి 9th month వరకు. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. 16వ ఆర్థిక సంఘం కమిషనర్ చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగరియా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. రండి పక్క రండి సార్. అటు గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరిస్తూ క్రైస్తవ మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరిస్తూ క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో జరిగిన గుడ్ ఫ్రైడే విశేషాలను ఇప్పుడు చూద్దాం. విజయవాడ గుణదల్లోని మేరీమాత ఆలయం గుడ్ ఫ్రైడే సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది. ఉదయం 6 గంటలకు మేరీమాత స్వరూపం దగ్గర నుండి కొండపైన ఉన్న శిలువ వరకు శిలువ మార్గం జరిగింది. కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ కర్మిల్, నగర విచారణకర్తలు, విశ్వాసులు పాల్గొన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా తిరుపతి నగరంలోని ప్రార్థనా మందిరంలో ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు చరిత్రను, ప్రజల కోసం ఆయన చేసిన త్యాగాన్ని స్మరించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శిలువపై నుంచి జీసస్ ఇచ్చిన 7 సూచనలైన దయ, ప్రేమ, సందేశాన్ని స్మరించారు. క్షమాగుణానికి మించిన మానవత్వం మరువలేనిదని, లోకానికి ప్రేమతత్వం పంచాలనేదే జీసస్ సందేశమని శ్రీకాళహస్తి లూథరన్ చర్చ్ పాస్టర్ తెలిపారు.
శాంతి సామరస్యానికి చిహ్నంగా యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరిస్తూ చిత్తూరులో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సిఎస్ఐ టౌన్ చర్చ్ గుడ్ ఫ్రైడే వేడుకలను క్రిస్టియన్ సోదరులు ఘనంగా నిర్వహించారు. యేసుక్రీస్తును ప్రార్థిస్తూ బోధనలు చేశారు. ఈ సందర్భంగా చర్చి మాత ప్రబోధకులు గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యతను వివరించారు. 40 రోజుల పాటు ఉపవాస దీక్షను ఆచరిస్తామని తెలిపారు. గుడ్ ఫ్రైడే నాడు క్రీస్తు ప్రభువు మానవుల కష్టాన్ని, పాపాన్ని, శిక్షను తాను స్వీకరించి శీలలను భరించి సిలువను మోశారని చరిత్ర చెబుతుంది. క్రీస్తుని సిలువ వేసిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న చర్చీలలో ఈ తెల్లవారుజాము నుండి ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలు, ఊరేగింపులను క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున చేపట్టారు. క్రైస్తవ సోదరుల ప్రార్థనలు ఫలించి భక్తిభావాలతో వారి హృదయాలు నిండాలని, పుణ్యమూర్తులు సూచించిన దయ, ప్రేమతో ప్రతి ఒక్కరూ మెలగాలని తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఫాదర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యను అందించడంలో పాటు ఆరోగ్య పరిరక్షణ ప్రాధాన్యతపై అవగాహనలు పెంచుతున్నాయి. పాఠశాల ప్రాంగణంలో ఖాళీగా ఉన్న స్థలంలో సేంద్రియ ఎరువులు తయారు చేసుకుంటూ తాజా కూరగాయలను పండిస్తూ రుచికరమైన కూరగాయలతో విద్యార్థులకు మంచి పోషక ఆహారం అందిస్తూ ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కదలపూర్ మండలంలో సిరికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఇటీవల కాలంలో ప్రజల ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇందుకు ముఖ్య కారణం మనం తీసుకునే ఆహారంలో రసాయన ఎరువులను ఎక్కువగా వినియోగించటం. దానిని నియంత్రించాలనుకుంది తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కతలపూర్ మండలంలోని సిరికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతను ఇస్తుంటే అందుకు మేమేమీ తీసిపోమంటూ ఈ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆరోగ్య భారతంలో భాగస్వాములు అవుతున్నారు. వినూత్న ఆలోచనలతో మధ్యాహ్న భోజనం సమయంలో తీసుకునే ఆహారంలో వినియోగించే కూరగాయలను వారే పండించుకుంటూ విద్యతో పాటు ప్రకృతి వ్యవసాయంతో మమేకమవుతున్నారు. ఎందరో విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకుని కూరగాయలను పండిస్తున్నారు. పాఠశాల నుండి వచ్చే వ్యర్థాలు, చెత్త నుంచి సేంద్రియ ఎరువులుగా తయారు చేస్తూ కూరగాయలను పండిస్తూ విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాల స్థాయిలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి పిల్లలకు నాణ్యమైనటువంటి కర్రీస్తో పాటు రకరకాల కూరగాయలను అందించడానికి రాష్ట్ర విద్యాశాఖ పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మేము మా పాఠశాలలో ఉపాధ్యాయులందరం కలిసి విద్యార్థులతో కోఆర్డినేట్ చేసుకుంటూ పిల్లలకి ఎలాంటి మందులు వేయకుండా సేంద్రియ ఎరువులతో పండించినటువంటి కూరగాయలను అందించడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లల్లో రక్తహీనత వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఈ రక్తహీనతను తొలగించడానికి ముఖ్యంగా మా దగ్గర పాలకూర కానీ, గోంగూర కానీ, అదేవిధంగా వంకాయ సంబంధిత పంటలు పండించే పిల్లలకు వాళ్ళలో ఉన్నటువంటి రక్తహీనతను తగ్గించడానికి తోడ్పాటును అందించడం జరుగుతుంది. ఇక పాఠశాలలో విద్యతో పాటు ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా వ్యవసాయంపై ఆసక్తి పెరుగుతుందని, సమిష్టి కృషితో తాజా కూరగాయలను పండించడం ఆనందంగా ఉందంటున్నారు విద్యార్థులు. మా స్కూల్లో కూరగాయలు చాలా పండిస్తున్నాము. టమాటాలు, బెండకాయలు, సోరకాయలు, బీరకాయలు, వంకాయలు పండిస్తున్నాము. మేము చాలా ఆరోగ్యంగా ఉంటున్నాము. మేము అందరం కలిసి పిచ్చి మొక్కల్ని పీకేస్తున్నాము. అందరం కలిసి చెట్లు కూడా పెడుతున్నాము. సీడ్స్ అవన్నీ పెడుతున్నాము. కూరగాయలు, ఆకుకూరలు తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటున్నాము. మా స్కూల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా రకాల కూరగాయలు ఉంటాయి. సోరకాయ, బీరకాయ, వంకాయ, టమాటా, పాలకూర, చుక్కకూర వంటి ఎన్నో రకాల కూరగాయలు పండిస్తున్నాము. ఎటువంటి రాసాయనిక పదార్థాలు ఉపయోగించకుండా ఎంతో న్యాచురల్గా పండించాము. మా స్కూల్లో అన్ని రకాల వంకాయ, బెండకాయ, బీరకాయ, టమాటా, చుక్కకూర, ఆకుకూరలు ఎన్నో ఉంటాయి, పండిస్తున్నాము. నేను రోజు చెట్లకు నీళ్లు పడతాను. పిచ్చి మొక్కలు మేము అందరం కలిసి తీసేస్తాము. నేను నాతోని ఇంకా విద్యార్థులు కలిసి తీసేస్తాము. ఎరువు కూడా పోస్తాము. ప్రకృతి వ్యవసాయంపై రైతులతో పాటు భావి భారత పౌరులు అడుగులు వేయడం
అందరి మన్ననలను అందుకుంటోంది. ఛత్తీస్గఢ్లోని సూక్ష్మలో ఈరోజు 20 మంది నక్సలైట్లు ఎస్పీ కిరణ్ గంగారాం చావన్ సమక్షంలో లొంగిపోయారు. వీరిలో 9 మంది మహిళా నక్సలైట్లు ఉన్నారు. ఈ సందర్భంగా సూక్ష్మ ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ లొంగిపోయిన నక్సలైట్లకు తక్షణ సహాయం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, వ్యవసాయ భూమితో సహా ప్రభుత్వం ప్రకటించిన అన్ని ప్రయోజనాలు అందిస్తామన్నారు. గతంలో ప్రభుత్వం నక్సలైట్లపై 5 లక్షల నుండి 8 లక్షల వరకు నజరానా ప్రకటించింది. నక్సలైట్ల లొంగుబాటుతో ఛత్తీస్గఢ్లో నక్సలైట్ ఉద్యమానికి కోలుకోలుని దెబ్బ తగిలినట్లయింది. नक्सली है, इनमें से 2 नक्सली 8-8 लाख रुपए के इनामी हैं, 2 नक्सली 5-5 लाख रुपए के, इसके अलावा 2 लाख रुपए, 1 लाख रुपए और अन्य अलग अलग इनाम के रिवार्डी हैं. जिस प्रकार से फोर्सेज का डिप्लॉयमेंट इंटीरियर एरिया में बढ़ता जा रहा है, नए कैंप खुल रहे हैं, सरकार की जो पुनर्वास नीति है नक्सल्स के लिए उससे प्रभावित గ్రామీణ ప్రాంత కుటుంబాలకు జీవనోపాధి భద్రతను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేస్తోంది. ఏలూరు జిల్లాలోని ఏలూరు రూరల్ మండలం చాటపర్రు గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పనులతో గ్రామస్తులకు ఆర్థిక భరోసా లభిస్తోంది. ఆ విశేషాలంటూ ఈ స్టోరీలో చూద్దాం. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యంతో సంబంధం లేకుండా పనిచేసేందుకు చొరవ చూపే గ్రామీణ కుటుంబ వయోజనులందరికీ ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు వేతన ఉపాధి హామీ కల్పించి గ్రామీణ ప్రాంత కుటుంబాలకు జీవనోపాధి భద్రతను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం కింద 69,81,906 మందికి ఇప్పటి వరకు జాబ్ కార్డులను అందించారు. ఈ పథకం కింద ఏలూరు జిల్లాలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏలూరు రూరల్ మండలం చాటపర్రు గ్రామంలో ఈ పథకం ఎందరికో ఉపాధి కల్పిస్తోంది. ఈ గ్రామానికి చెందిన మంచినీటి చెరువులోని పూడికను తీసే పనిని కల్పించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పనిచేసేందుకు అవకాశం కల్పించటంతో ఈ గ్రామాల్లో ప్రజలు ఎంతో భరోసాగా జీవనం సాగిస్తున్నారు. వేసవికాలం ఉపాధి పని వల్ల అన్ని మెడికల్ కిట్లు టెంట్లు వేసి వాటర్ ఇబ్బంది లేకుండా అన్నీ చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. మేము వ్యవసాయం పనులు చేసుకుంటామండి. ఈ వ్యవసాయం పనులు ఈ ఎండాకాలం టైంలో మాకు పనులు లేక ఈ 3 నెలల్లో మాకు ఉపాధి పని కల్పించారండి. ఈ ఉపాధి పనులు మేము 2 వారాల నుంచి చేస్తున్నామండి. మాకు 307 రూపాయలు పడుతున్నాయండి అకౌంట్లో కూడా. అలాగే మాకు ఇక్కడ మేము పొద్దుట 6 గంటల నుంచి వచ్చి 10 వరకు చేస్తున్నామండి ఇక్కడ వర్క్ అనేది. నెక్స్ట్ పనిలో ఏంటంటే మాకు ఒక వాటర్ అను ప్లస్ కళ్ళు తిరిగి పడిపోయినా ఏమన్నా ఇబ్బందిగా ఉంటే మాకు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అను టెంట్ వాటర్ అనేది మాకు ఇక్కడ సప్లై చేయడం జరిగిందండి. ఈ వేసవి కాలంలో పనులు దొరకని పరిస్థితిలో ఈ పథకం వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ పథకంతో ఉన్న గ్రామంలోనే వారు జీవనోపాధి పొందటంతో పాటు గ్రామంలో పనులు చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. రోజు 307 రూపాయలు వారి ఖాతాల్లో జమవుతున్నట్లు పేర్కొన్నారు. మేము వ్యవసాయ కూలీలమండి మేము. అయితే మాకు ఆ వ్యవసాయం పని లేనప్పుడు మాకు గవర్నమెంట్ ఈ పని ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. మాకు ఆ పని లేనప్పుడు ఈ పని ఉపయోగపరుచుకుంటున్నామండి. ఈ గ్రామంలో మాకు ఇది అంత ముఖ్యమైన పని అండి. మాకు ఇది ఆ పని లేనప్పుడు ఈ పని పెట్టినందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలండి. మాకు మంచినీళ్ళు కానీ ఏమన్నా సరే అందుబాటులో ఉండేది మాకు ఈ చెరువు అండి. ఇది ఈ చెరువు మరి మేము చాలా లబ్ధి పొందుతున్నాం. మేము ఈ గ్రామంలో 1200 జాబ్ కార్డుల ద్వారా 700 మంది కూలీలకు పని కల్పిస్తున్నామన్నారు. పని సమయంలో అలసిపోయిన వారికి సేద తీరే నిమిత్తం టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మంచినీటి సౌకర్యంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లను అధికారులు అందుబాటులో ఉంచారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా జనార్దన్ చెరువులో కూలీలు పనిచేయడం జరుగుతుంది. ఈ చాటపర్రు గ్రామ పంచాయతీకి సంబంధించి 1200 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. దీంట్లో 700 మంది కూలీలు మనకి పనికి రావడం జరిగింది ఈరోజు. ఇది ఈ చెరువులో పనిచేయడం వల్ల ఈ గ్రామంలో మంచినీటి సౌకర్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎందరో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 121వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా కోరారు. నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 18001178000 నెంబర్కు ఈ నెల 25వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922
132 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.